వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రజల చూపు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది. అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇందుకు కారణం ఇటీవలే ఆ పార్టీలోని ఇద్దరు కీలక నేతలు చేసిన వ్యాఖ్యలే. కావాలని ఇతర పార్టీలకు చెందిన నేతలు దుష్ప్రచారం చేస్తున్నారా? రాజకీయంగా ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నారా? నేతగా వ్యక్తిగతంగా పేరు రాకుండా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారా? స్వయంగా నేతలే వచ్చి వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది బీఆర్ఎస్ వ్యూహంలో భాగమేనా, లేక అందాల పోటీ సక్సెస్ అవుతుందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా అనేది ఒక్కసారి క్లియర్ కట్గా చూద్దాం. అధిష్టానంతో సమన్వయ లోపం ఏర్పడింది. పార్టీ మారుతున్నారు, కొత్త పార్టీ పెడుతున్నారు, కేటీఆర్తో సయోధ్య లేదు. ఇలా రకరకాలుగా గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితపై దుష్ప్రచారం జరుగుతోంది. అయితే హరీష్ రావుపై జరుగుతున్న ప్రచారంపై కొంతమంది నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కవిత విషయంలో మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. ఇదే క్రమంలో సొంత పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారా, లేకుంటే ఇతర పార్టీలు కావాలని వీరిపై దుష్ప్రచారం చేస్తున్నాయా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. గులాబీ పార్టీలో నేతల మధ్య సమన్వయం లేదని, ఎవరికి వారుగా విడిపోయారని ప్రచారం చేస్తే ఎవరికి లాభం? పార్టీ బలోపేతం కాకుండా అడ్డుకునే కుట్రలో భాగమేనా, లేకుంటే మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది క్యాడర్ను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇక వారిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని స్వయంగా వారే మీడియా ముందుకు వచ్చి ఖండించుకున్నారు. అసలు ఇదంతా ఎవరు వారిపై చేస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇక గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్లో ఉంటూనే పార్టీలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఎవరు ఏం చేస్తున్నారు, దుష్ప్రచారాన్ని ఎలా ఖండిస్తున్నారు, పార్టీపై ఎలా స్పందిస్తున్నారు, బలోపేతానికి ఎలాంటి చర్యలతో ప్రజల్లోకి వెళుతున్నారనే వివరాలను సైతం తెలుసుకుంటున్నట్లుగా సమాచారం. పార్టీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అనే వివరాలను సైతం ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, అనేక ఆరోపణలు కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో అన్నీ తెలుసునని చెప్పారు. సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతానని స్పష్టం చేశారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని చెప్పారు. కవిత చేసిన వ్యాఖ్యలు సైతం పార్టీ నేతలు క్యాడర్లో చర్చకు దారితీశాయి. ఆమెపై ఎవరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనేది రాజకీయ వర్గాల్లో రకరకాల అనుమానాలకు దారితీసింది. మరోవైపు హరీష్ రావు సైతం మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఖండించుకున్నారు. పార్టీ మారుతానని జరుగుతున్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీలో ఎలాంటి పంచాయతీ లేదని క్లారిటీ ఇచ్చారు. పైగా కేటీఆర్కు బీఆర్ఎస్ నాయకత్వం బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తారని స్పష్టం చేశారు. మై లీడర్ ఇస్ కేసీఆర్, వాట్ ఎవర్ కేసీఆర్ సేస్ హరీష్ రావు విల్ ఫాలో దట్ అని పేర్కొన్నారు. అయితే అధిష్టానం మాత్రం సైలెంట్గా ఉండిపోయింది. కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారు? పార్టీ ఏదో ఒక రకంగా ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్నారా, లేకుంటే మరేదైనా కారణాలు ఉన్నాయా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నేతలంతా సమిష్టిగా ఉండాల్సిన సమయంలో ఎవరికి వారుగా మీడియా ముందుకొచ్చి పార్టీపై క్లారిటీ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తుంది. మరోవైపు పార్టీలోనే నాయకులుగా ఉంటూ వ్యక్తిగతంగా మరింత స్ట్రాంగ్ కావాలని ప్లాన్ ప్రకారం ఇద్దరు ముందుకెళ్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. అందుకే అంది వచ్చిన ప్రతి అంశాన్ని వదలకుండా స్పందిస్తున్నారని కొంతమంది అంటున్నారు. అందుకే ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలతో ముందుకు సాగుతున్నారని, నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఏదో ఒక అంశంతో వెళుతున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ నిత్యం ఏదో ఒక అంశంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా సమిష్టిగా అగ్రనేతలంతా ముందుకెళ్తే మరింతగా పార్టీ బలోపేతం అవుతుందని, వచ్చే ఏ ఎన్నికల్లోనైనా సరే తిరుగులేని విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. జరుగుతున్న పరిణామాలను కూడా లెక్కలోకి తీసుకుని అధినేత కేసీఆర్ అగ్రనేతలందరినీ ఎలా ముందుకు నడిపిస్తారు, ఎవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది వేచి చూద్దాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.